గుంటూరులో లలిత హాస్పిటల్ కి చెందిన భూమి కబ్జా వివాదానికి దారితీస్తోంది. గుంటూరుకు చెందిన ఓ అధికార పార్టీ నేత కోట్లాది రూపాయల విలువైన ల్యాండ్ ను కబ్జా చేశాడనే ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. సదరు నేతలు అనాధికారిక ఎమ్మెల్యేగా కూడా అభివర్ణిస్తారు. డాక్టర్ పివి రాఘవ శర్మ గుంటూరు ప్రాంతానికి ఈ పేరు పరిచయం అక్కర్లేదు. దాదాపు 35 ఏళ్ల నుంచి ప్రముఖ కార్డియాలజిస్ట్ గా సుపరిచితులు. సింపుల్ గా చెప్పాలంటే లలిత సూపర్ స్పెషాలిటీ శర్మ అంటే వెంటనే గుర్తుకు పట్టిస్తారు. ప్రస్తుతం ఈయనకు సంబంధించిన భూమే కబ్జాకు గురైంది. ఇక ఇంత గొప్ప పేరున్న ఈ డాక్టర్ ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రి, మాజీ మంత్రుల చుట్టూ రోజూ తిరిగే పరిస్థితి వచ్చిపడింది. ఆయన చేసిన నేరం ఏంటి అనుకుంటున్నారా? గుంటూరుకి చెందిన ఓ అనాధికార ఎమ్మెల్యే చేతికి చిక్కడమే. కొరసాని రోషిరెడ్డి అనే రైతు 1943లో కొరటిపాడులో 4 ఎకరాలు భూమి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. కొంతకాలానికి అందులో కొంత భాగం అంటే 2 ఎకరాలు శిరసపల్లి కృష్ణారావు అనే మరో రైతుకు అమ్మారు. కృష్ణారావు తన 2 ఎకరాల భూమిని ప్లాట్లుగా మార్చి అమ్ముకున్నారు. కొరసాని రోషిరెడ్డి మాత్రం తన మిగిలిన భూమిని కొన్నాళ్లు సాగు చేశాడు. అయితే తన ఆర్థిక అవసరాలకు 379 గజాల భూమిని ఈ ప్రముఖ వైద్యులు రాఘవ శర్మకి అమ్మాడు. రాజధానిలో మళ్లీ రేట్లు పెరగడంతో ఆ భూమికి మంచి ధర పలుకుతోంది. సుమారు 4 నుంచి 6 కోట్ల వరకు ఉంటుందని ఒక అంచనా. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. ఇప్పుడే అసలైన ట్విస్ట్ వచ్చిపడింది. రాఘవ శర్మ ఆశలు గల్లంతయ్యాయి. ఇక రాఘవ శర్మ కొనుక్కున్న భూమిపై కబ్జా గద్దలు వాలాయి. గుంటూరు అనాధికార ఎమ్మెల్యే కుట్ర పన్నారు. కబ్జానే లక్ష్యంగా తన అనుచరుడు బెంగుళూరు శివను రంగంలోకి దించాడు. అంతే, కట్ చేస్తే ఆ ల్యాండ్ కబ్జా అయిపోయింది. ఈ ల్యాండ్ తనదే అనేలా ఒక కంటైనర్ను ఆ భూమిలోకి పెట్టించాడు. దీంతో కంకుతిన్న డాక్టర్ రాఘవ శర్మ కబ్జా చేసిన అనాధికార ఎమ్మెల్యే దగ్గరకు పోయాడు. ఇది నా భూమి, వదిలేయండి మహాప్రభో అని మొరపెట్టుకున్నాడు. 2022లోనే భూమిని తాను కొన్నానని, దాని పూర్వపు యాజమానులు సాంబశివరావు, నాగరత్నంలని వారి దగ్గర నుంచి కొన్నానని డాక్టర్ రాఘవ శర్మ చెప్పుకొచ్చాడు. అయినా కనికరించలేదు. ఇక చేసేదేమీ లేక మంత్రులు, మాజీ మంత్రులను కలిసే ప్రయత్నం చేశాడు డాక్టర్ రాఘవ శర్మ. ప్రస్తుత రెవెన్యూ మంత్రిని, పల్నాడు జిల్లాలోని ఓ మాజీ మంత్రిని, ఓ సీనియర్ ఎమ్మెల్యేని తనకున్న చొరవతో కలిసి విన్నవించుకున్నారు. గుంటూరు అనాధికారిక ఎమ్మెల్యేగా పేరొందిన వ్యక్తికి ఫోన్ చేయించాడు. దీంతో మరింత రగిలిపోయాడు. ఇంతేనా, ఇంకా ఎవరితోనైనా చెప్పేస్తావా అంటూ డాక్టర్ రాఘవ శర్మకు ఫోన్ చేసి తన కోపాన్ని ప్రదర్శించారు. మీరు ఎవరితో చెప్పినా సరే ఐ డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరించి ఫోన్ పెట్టేశాడు.